నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి రోడ్ ఎక్కనున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అధికార కూటమిలో విభేదాలే ఎందుకు కారణమా? శివసేన అధినేత ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రశంసించడం వెనుక ఆంతర్యమేమిటి? ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ను కలవడం వెనుక రాజకీయ మతలబేమిటో, ఈ రెండు విషయాలతో రాష్ట్రం రాజకీయాలతో వేడెక్కడమే కాకుండా కార్యకర్తలలో సైతం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వంలో ఏమైనా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అంటే అవుననే విషయం రాజకీయ విశ్లేషకులు వెలుగు చూస్తున్నారు. కేంద్రం సైతం మహారాష్ట్ర రాజకీయాలపై పూర్తిస్థాయి దృష్టిని కేంద్రీకరించినందుకు కమిటీని సైతం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో శివసేన ఉద్ధవ్ వర్గం భేటీ కావడంతోనే మహాయుతి మహావికాస్ అఘాదీ కూటముల్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. 3 నెలల కిందటే మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలలో హోరాహోరీగా పోటీపడ్డ నేతల మధ్య నేడు రాజకీయం నాట్యం చేస్తుంటే ప్రజలలో కార్యకర్తల్లో అనేక అనుమానాలు వెల్లువెడుతున్నాయి. ముఖ్యమంత్రి విషయంలో కూటమిలో అనేక చర్చలు జరిగినప్పటికీ ఒకానొక సందర్భంలో కేంద్రం సందర్భయోచితంగా ప్రవర్తించి గండాన్ని గట్టెక్కించింది. అయితే నేడు పరిస్థితులు వికరించడంతోనే కూటమిలో ఉండాల్సిన సయోధ్య కంటే విభేదాలే పెరిగినట్లుగా అర్థమవుతోంది. బద్ధశత్రువులు బహిరంగంగా కలవడం వెనుక ఆంతర్యాన్ని అర్థం చేసుకోవాలంటే మొదట రాజకీయం రంగుని పసికట్టాల్సిందే. రాజకీయం ఎప్పుడూ తన సహజత్వాన్ని, తన రంగును, అవసర నేపథ్యం ఎప్పుడూ మార్చుకుంటూనే ఉంటుంది. ప్రభుత్వం ఏర్పడిన గత 2.5 నెలలలో ఉద్ధవ్ ఠాక్రే వర్గం ముఖ్యమంత్రిని 3 సార్లు కలిసి ప్రస్తుత రాజకీయాలపై మాట్లాడినట్టుగా తెలియవస్తోంది. స్వయంగా పార్టీ కీలక నేత ఆదిత్య ఠాక్రే 2 సార్లు భేటీ కావడం వెనుక జరుగుతున్న పరిణామాలు ఏంటి? శివసేనలో చీలికకు ఫడ్నవీసే కారణమంటూ గతంలో తీవ్రంగా విమర్శించిన ఉద్ధవ్ వర్గం నేడు అదే ఫడ్నవీస్తో భేటీ కావడం సంచలనాలకు రేకెత్తిస్తోంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రేతోనూ ముఖ్యమంత్రి భేటీ కావడం 2 పార్టీల మధ్య పొత్తు కుదురుతుందని అంతా భావించినప్పటికీ అది సాధ్యం కాకపోవడం విస్మయాన్ని కలిగించింది. ఈ భేటీల వెనుక మతలబు ఏంటి? ఆంతర్యం ఏమిటో తెలియక ప్రజలు, కార్యకర్తలు గందరగోళంలోకి నెట్టవేయబడ్డారని ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కేంద్ర అధిష్టానం ఈ విషయంలో తొందరపడకుండా జాగ్రత్తగా, నిదానంగా ఆలోచన చేస్తోంది. అవసరమైన సందర్భంలో తప్ప కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోలేదు.
రెండు కూటముల్లోనూ పార్టీలు ప్రత్యర్థి పార్టీలతో తెర వెనుక రాజకీయం చేస్తున్నట్లుగా కనిపిస్తూనే ఉంది. కేవలం స్థానిక ఎన్నికల నేపథ్యంలోనే ఈ భేటీలకు ప్రాధాన్యం ఏర్పడిందా, లేదా భాగస్వాములకు హెచ్చరికలు చేసే నేపథ్యంలోనే భేటీలకు అవకాశం ఏర్పడిందా? ఈ సమావేశాలు అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి. దీనికి ఎవరు సమాధానం చెబుతారు? రాష్ట్ర ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని ప్రకటిస్తారా, లేదా రాజకీయంగా తిప్పికొట్టడమే తన విధా? కేంద్రం ఆదేశానుసారమే ఫడ్నవీస్ తన అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారా, లేదా ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారనే ప్రశ్న ప్రజల నుంచి వస్తోంది. రాజకీయాల్లో ఉద్దండుడుగా పేరొందిన ఏక్నాథ్ షిండే ఏమి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎలాంటి రాజకీయ ప్రకంపనలను సృష్టించబోతున్నారో కాలమే ప్రకటించాలి. ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకత్వంలో అనేక ఆందోళనలు వెలువడుతున్నాయి. గతంలో స్నేహితులు, ఇప్పుడు విరోధులు. ఇప్పటి విరోధులు రేపటి స్నేహితులుగా మారవచ్చు ఏమో అన్న అనుమానం కలగక మానదు. ఇన్ఛార్జి మంత్రుల నియామకంతో అధికార కూటమిలో విభేదాలు బజారున పడ్డాయి. భాజపాకు చెందిన గిరీష్ మహాజన్ను, నాసిక్ ఎన్సీపీకి చెందిన అదితి తత్కారేను రాయగఢ్కు ఇన్ఛార్జీలుగా నియమించడంతోనే శివసేన కోపంగా ఉంది. మంత్రులు దాదాజీ బూసే, భరత్ గోడావాలేలను ఈ జాబితాలో చేర్చకపోవడాన్ని శివసేన తప్పుపట్టింది. దీంతో గిరీష్, అదితిల నియామకం ఆగిపోయినట్లయింది. దీంతో రాజకీయంగా రెండు పార్టీల మధ్య అగాధం పెరిగిపోతూ వస్తోంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే సైతం మాడిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతోనే కూటమిలో విభేదాలు ప్రతిపక్షాలతో సయోధ్యల ఏర్పాటుకు కారణమయ్యిందా అనే ప్రశ్నకు సమాధానం అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కూటమిలోని పార్టీల మధ్య అనేక సమస్యలు ఉండడంతోనే వీరి మధ్య చర్చలకు తావు లేకుండా రాజకీయం తన ముసుగును వేసుకుంటూ బహిరంగంగా మేమంతా ఒకటే అని చెప్పుకుంటున్నా అది సాధ్యం కాదని వాతావరణ పరిస్థితులే తెలియపరుస్తున్నాయి. ఏక్నాథ్ షిండేని శరద్ పవార్ వర్గం పోవడాన్ని ఉద్ధవ్ నేత సంజయ్ రౌత్ తీవ్రంగా తప్పుపట్టడం, ఇది జరిగిన 2 రోజుల తర్వాత ఢిల్లీ వెళ్లిన ఆదిత్య ఠాక్రే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ను కలవడం వెనుక దాగి ఉన్న నిజస్వరూపం ఏంటి? ఇప్పటి వరకు ఏ దాగుడు మూతలు, ఏం సాధిద్దామని, ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దామని ఈ భేటీలు? అక్కడే ఉన్న శరద్ పవార్ను కలవకపోవడానికై తావిస్తోంది. ఇక్కడ కోసమేరపు ఏమిటంటే స్థానిక ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేద్దామని ఉద్ధవ్ వర్గం అధినేతతో మంతనాలు చేస్తోంది. మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి రోడ్డెక్కనున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అధికార కూటమిలో విభేదాలే ఇందుకు కారణమా? శివసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రశంసించడం వెనుక ఆంతర్యమేమిటి? ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ను కలవడం వెనుక రాజకీయ మతలబేమిటో? ఈ 2 విషయాలతో రాష్ట్రం రాజకీయాలతో వేడెక్కడమే కాకుండా కార్యకర్తలలో సైతం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వంలో ఏమైనా మార్పులు చేర్పులు జరగబోతున్నాయా అంటే అవుననే విషయం రాజకీయ విశ్లేషకులు వెలుగుచూన్నారు. కేంద్రం సైతం మహారాష్ట్ర రాజకీయాలపై పూర్తి స్థాయి దృష్టిని కేంద్రీకరించినందుకు కమిటీని సైతం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో శివసేన ఉద్ధవ్ వర్గం భేటీ కావడంతోనే మహాయుతి, మహావికాస్ అఘాదీ కూటముల్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.
3 నెలల కిందటే మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలలో హోరాహోరీగా పోటీపడ్డ నేతల మధ్య నేడు రాజకీయం నాట్యం చేస్తుంటే ప్రజలలో కార్యకర్తలలో అనేక అనుమానాలు వెల్లవేడుతున్నాయి. ముఖ్యమంత్రి విషయంలో కూటమిలో అనేక చర్చలు జరిగినప్పటికీ ఒకానొక సందర్భంలో కేంద్రం సందర్భయోచితంగా ప్రవర్తించి గండాన్ని గట్టెక్కించింది. అయితే నేడు పరిస్థితులు వికటించడంతోనే కూటమిలో ఉండాల్సిన సయోధ్య కంటే విభేదాలే పెరిగినట్లుగా అర్థమవుతోంది. బద్ధ శత్రువులు బహిరంగంగా కలవడం వెనుక ఆంతర్యాన్ని అర్థం చేసుకోవాలంటే మొదట రాజకీయ రంగుని పసిగట్టాల్సిందే. రాజకీయం ఎప్పుడూ తన సహజత్వాన్ని, తన రంగును, అవసర నేపథ్యం ఎప్పుడూ మార్చుకుంటూనే ఉంటుంది. ప్రభుత్వం ఏర్పడిన గత 2.5 నెలలలో ఉద్ధవ్ ఠాక్రే వర్గం ముఖ్యమంత్రిని 3 సార్లు కలిసి ప్రస్తుత రాజకీయాలపై మాట్లాడినట్టుగా తెలియవస్తోంది. స్వయంగా పార్టీ కీలక నేత ఆదిత్య ఠాక్రే 2 సార్లు భేటీ కావడం వెనుక జరుగుతున్న పరిణామాలేంటి? శివసేనలో చీలికకు ఫడ్నవీసే కారణమంటూ గతంలో తీవ్రంగా విమర్శించిన ఉద్ధవ్ వర్గం నేడు అదే ఫడ్నవీస్తో భేటీ కావడం సంచలనాలకు రేకెత్తిస్తోంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రేతోనూ ముఖ్యమంత్రి భేటీ కావడం 2 పార్టీల మధ్య పొత్తు కుదురుతుందని అంతా భావించినప్పటికీ అది సాధ్యం కాకపోవడం విస్మయాన్ని కలిగించింది. ఈ భేటీల వెనుక మతలబు ఏమిటి, ఆంతర్యం ఏమిటో తెలియక ప్రజలు, కార్యకర్తలు గందరగోళంలోకి నెట్టవేయబడ్డారని ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కేంద్ర అధిష్టానం ఈ విషయంలో తొందరపడకుండా జాగ్రత్తగా, నిదానంగా ఆలోచన చేస్తోంది. అవసరమైన సందర్భంలో తప్ప కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోలేదు. రెండు కూటముల్లోనూ పార్టీలు ప్రత్యర్థి పార్టీలతో తెర వెనుక రాజకీయం చేస్తున్నట్లుగా కనిపిస్తూనే ఉంది. కేవలం స్థానిక ఎన్నికల నేపథ్యంలోనే ఈ భేటీలకు ప్రాధాన్యత ఏర్పడిందా, లేదా భాగస్వాములకు హెచ్చరికలు చేసే నేపథ్యంలోనే భేటీలకు అవకాశం ఏర్పడిందా? ఈ సమావేశాలు అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి. దీనికి ఎవరు సమాధానం చెబుతారు? రాష్ట్ర ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని ప్రకటిస్తారా, లేదా రాజకీయంగా తిప్పికొట్టడమే తన విధా? కేంద్ర ఆదేశసారమే ఫడ్నవీస్ తన అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారా, లేదా ప్రత్యర్థుల్ని దెబ్బకొట్టేందుకే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారనే ప్రశ్న ప్రజల నుంచి వస్తోంది. రాజకీయాల్లో ఉద్దండుడుగా పేరొందిన ఏక్నాథ్ షిండే ఏమి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎలాంటి రాజకీయ ప్రకంపనలను సృష్టించబోతున్నారో కాలమే ప్రకటించాలి. ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకత్వంలో అనేక ఆందోళనలు వెలువడుతున్నాయి. గతంలో స్నేహితులు, ఇప్పుడు విరోధులు. ఇప్పటి విరోధులు రేపటి స్నేహితులుగా మారవచ్చు ఏమో అన్న అనుమానం కలగక మానదు. ఇన్ఛార్జ్ మంత్రుల నియామకంతో అధికార కూటమిలో విభేదాలు బజారున పడ్డాయి. భాజపాకు చెందిన గిరీష్ మహాజన్ను నాసిక్కి, ఎన్సీపీకి చెందిన అదితి తత్కారేను రాయగఢ్కు ఇన్ఛార్జిగా నియమించడంతోనే శివసేన కోపంగా ఉంది. మంత్రులు దాదాజీ భూసే, భరత్ గోడావలేలను ఈ జాబితాలలో చేర్చకపోవడాన్ని శివసేన తప్పుపట్టింది. దీంతో గిరీష్, అదితిల నియామకం ఆగిపోయినట్లయింది. దీంతో రాజకీయంగా 2 పార్టీల మధ్య అగాధం పెరిగిపోతూ వస్తోంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే సైతం మండిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతోనే కూటమిలో విభేదాలు ప్రతిపక్షాలతో సయోధ్యల ఏర్పాటుకు కారణమయ్యిందా అనే ప్రశ్నకు సమాధానం అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కూటమిలోని పార్టీల మధ్య అనేక సమస్యలు ఉండడంతోనే వీరి మధ్య చర్చలకు తావు లేకుండా రాజకీయం తన ముసుగును వేసుకుంటూ బహిరంగంగా మేమంతా ఒకటే అని చెప్పుకుంటున్నా అది సాధ్యం కాదని వాతావరణ పరిస్థితులు తెలియబరుస్తున్నాయి. ఏక్నాథ్ షిండేని శరద్ పవార్ వర్గం పొగడడాన్ని ఉద్ధవ్ నేత సంజయ్ రావుత్ తీవ్రంగా తప్పుపట్టడం, ఇది జరిగిన 2 రోజుల తర్వాత ఢిల్లీ వెళ్లిన ఆదిత్య ఠాక్రే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ను కలవడం వెనుక దాగి ఉన్న నిజస్వరూపం ఏంటి? ఇప్పటి వరకు ఈ దాగుడు మూతలు ఏం సాధిద్దామని, ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దామని ఈ భేటీలు?
అక్కడే ఉన్న శరద్ పవార్ను కలవకపోవడంతోనే తావిస్తోంది. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే స్థానిక ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేద్దామని ఉద్ధవ్ వర్గం అధినేతతో మంతనాలు చేస్తోంది. ఇది ఇవాల్టి 4 సైడ్స్ టీవీ ఎక్స్క్లూసివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూసివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 సైడ్స్ టీవీ.